పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోకమందు నా స్వామి, నీకు వందనముల స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా నిన్ను జ్ఞానించుకుంటుకు ప్రభువా తండ్రి, నిన్ను స్మరించుకుంటుకు ప్రభువా నీ పాదముల చెంత చేరి ఉన్నాం ప్రభువా. దేవా తండ్రి నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా తండ్రి నాయన ప్రసంగించబోయే ప్రభువా అంశాన్ని ప్రభువా తండ్రి అయ్యా తండ్రి నాయన ఎస్సయ్య అందరికీ అర్థమయ్యే రీతిగా ప్రభువా తండ్రి నాయన అయ్యా మీ కార్యాలను మా హృదయంలో భద్రపరుచుకుంటుకు ప్రభువా అయ్యా తండ్రి నాయన నీవు ఏ వాక్యముతో మాతో మాట్లాడుతున్నావు ప్రభువా అది మేము గ్రహించే హృదయము, గ్రహించే జ్ఞానము మాకు అనుగ్రహించమని ప్రభువా. అయ్యా తండ్రి నాయన మా రక్షకుడు యేసుక్రీస్తు అని తండ్రి నాయన మనస్ఫూర్తిగా అంగీకరించుటకు తండ్రి సహాయము చేయండి ప్రభువా. వాక్యమందు తండ్రి నాయన నీ జ్ఞానంతో నింపమని ప్రభువా. అయ్యా 41వ కీర్తన జ్ఞానించుకుంటుండగా ప్రభువా అయ్యా నువ్వు ఏ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తావో స్థిరపరుస్తావో ప్రభువా మాట్లాడమని నా రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథా, నా అపజయములలో జయమునిచ్చే కారణశీలుడా, నా అపజయములలో జయమునిచ్చే కారణశీలుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. కొండలలో ఎదురొచ్చిన జడువను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, కొండలలో ఎదురైన జడువను యేసయ్యా, శోధన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాద యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాద యేసయ్యా, ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మోడు బారిన నా జీవితమును చికిరించేనయ్యా, అంధకారమును తొలగించి వెన్నెల నీవయ్యా, మోడు బారిన నా జీవితమును చికిరించేనయ్యా, అంధకారమును తొలగించి వెన్నెల నీవయ్యా, నా చెయ్యి పట్టి నన్ను నడిపించిన నా రాజువు నీవయ్యా, నా చెయ్యి పట్టి నన్ను నడిపించిన నా రాజువు నీవయ్యా, మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా, మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరదనేసయ్యా, కన్నులారా నా స్వామిని చూసేదని నేనయ్యా, నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరదనేసయ్యా, కన్నులారా నా స్వామిని చూసేదనేనయ్యా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీకయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీకయ్యా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన 41, దావీదు కీర్తన, దావీదు భక్తుడు రచించిన కీర్తన. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు, రోగాతిశయం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగ్గా నీవే వారిని స్వస్థపరచదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేయుచున్నాను. అయితే నా శత్రువులు
నా విషయమే చెడ్డమాటలాడుదురు. వాడు ఎప్పుడు చచ్చును, వారి పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపం పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధుల్లో దాన్ని పలికినప్పుడు నన్ను ద్వేషించి వారు కూడి నా మీద గుసగుసలాడుదురు. నశింపజేయవలనని వారు కీడు చేయు ఆలోచించున్నారు. కుదరని రోగం వారికి సంభవించుచున్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేనని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా వివాహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటికే తన మడమెత్తును. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువులు నా మీద ఉల్లసింపకుండినట్లుగా నేను నీకు ఇష్టడునని తెలియాయను. నా యథార్థను బట్టి నీవు నన్ను ఉద్దసించుచున్నావు. నీ సన్నిధి నిత్యము నన్ను నిలబెడెదవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. దావీదు భక్తుడు 41వ కీర్తన రచించి ఉన్నాడు. దేవుడితో మాట్లాడుకుంటకు కీర్తనలు రాసుకునేవాడు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించునని. అయితే దావీదు భక్తుడు అనారోగ్యముతో ఉన్నప్పుడు ఎవరు స్వస్థపరుస్తారు? యెహోవాయే కదా స్వస్థపరుస్తారని యెహోవాకి మనవి చేసుకుంటున్నాడు. అయితే ఈ కీర్తనలో దావీదు తమ శత్రులు మోసం చేశారని, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, తన్ను ఆదుకునేయడానికి ఎవరూ లేరని ఓపోయాడు. కానీ అతడు దేవునిపై విశ్వాసం ఉంచాడు. అయితే అతను అనుకుంటున్నాడు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు, నన్ను రక్షించే వాళ్ళు ఎవరున్నారు, నా అనారోగ్యాన్ని స్వస్థపరచేవారు ఎవరున్నారు అని అనుకుంటూ కూడా నా దేవుడు వీటిలన్నిటి నుండి నన్ను తప్పిస్తాడని మళ్ళీ అతను చెప్పినట్టుగా ఉంది. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం నిరాశ పడకుండా దేవునిపై ఆధారపడాలి. అయితే కొన్ని సమయాల్లో మనకి అనారోగ్యం రావచ్చు, కొన్ని సమయాల్లో ఇబ్బందులు రావచ్చు, కొన్ని సమయాల్లో మన తప్పు లేకపోయినా మన తప్పుగా నిలబడవలసి వచ్చినప్పుడు దేవుడు మనకు ఉన్నాడు, దేవుడు మనల్ని తప్పించగలడు, ఈ నింద నుంచి మనల్ని రక్షించగలడు, ఈ వ్యాధి నుంచి మనల్ని తప్పించగలడు, ఈ వ్యాధిని స్వస్థపరచగలడు, ఈ వ్యాధికి మనం కృంగిపోక్కర్లేదు అన్న విశ్వాసం దేవుడి యందే ఉంది. మనకి నిరీక్షణ కూడా దేవుడి యందే ఉంది. మనం దేవుడి మీద పరిపూర్ణంగా అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యమును మన పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే మనం ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడతామో, ఇతరుల మీద ఆనుకుంటామో అది వృధాగా పోతుంది. ఇతరులు సాయం చెయ్యొచ్చు, ఇతరులు మనకి ఒక మాట కలిసి వచ్చే మాట మాట్లాడవచ్చు, ఆదరణ కలిగించే మాట మాట్లాడవచ్చు, కానీ అది శాశ్వతమైనది కాదు. దేవుడిచ్చేది ఏదైనా మనకి శాశ్వతంగా ఉండగలుగుతుంది. అయితే దావీదు భక్తుడు అదే అనుకుంటున్నాడు అనమాట. నన్ను చూడడానికి ఎవరు లేరు కానీ అనుకొని మళ్ళీ దేవుడు నన్ను తప్పించగల దేవుడు విశ్వాసం దేవుడిపై ఉంచాడు. మన ప్రతి సమస్యలోనూ మనతోనే ఉంటాడు. ఎవరు? యేసయ్య దేవుడు. మనం దేవుడిపై ఆధారపడాలి. ఆయన మనల్ని విడిచిపెట్టడు. మన ప్రతి సమస్యలోనూ మనతోనే ఉంటాడు. అప్పుడు దేవుడు మనకి సమీపంగా మన సమస్యల నుంచి తప్పించగల సామర్థ్యుడు యేసయ్య. అయితే ఈ ఉదయకాల సమయం ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడవు కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, ఈ లోకంలో మానవులమైన మాపై మీ అపారమైన కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజలందరినీ రక్షించుము. రక్షణ లేని వారికి యేసయ్య రక్షణ దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నీ స్వస్థతను కలుగజేయండి. మా సహోదరులందరినీ ఐక్యత కలిగి జీవించుటకు సహాయం చేయండి. నీ దైవిక హస్తముతో మమ్మల్ని తాకమని, మా శరీరాలకు మనసుకి బాధ కలిగించే విషయాల నుండి మమ్మల్ని తప్పించి నిలబెట్టమని, అలాగే యవ్వనస్తులను ప్రభువా తండ్రి నాయన నీ భయభక్తులతో నింపబట్టుకు సహాయము చేయండి ప్రభువా. మా దేశ రాష్ట్ర పట్టణాలను దీవించండి ప్రభువా. క్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొనుటకు ప్రతి బిడ్డ మనోనేత్రాలు వెలిగింపట్టుకు సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.